హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం టాటా కర్వ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు శివశంకర్ టాటా మోటార్స్ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. మీరు ఎవరైనా కర్వ్ ఈవీని ఇన్ పర్సన్ చూడాలనుకుంటే దొండపర్తిలో ఉన్న ఈ షోరూమ్ని విజిట్ చేయొచ్చు. లెట్ స్టార్ట్ విత్ కీ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంది. నార్మల్ టాటా కీస్లో లేవు. ఇందులో లాక్ బటన్, బూట్ రిలీజ్ బటన్, హెడ్లైట్ బటన్ అండ్ అన్లాక్ బటన్ వస్తాయి. కర్వ్ ఈవీలో సేమ్ కీ డిజైన్ ఇచ్చారు. కీ వెనకాల టాటా లోగో వస్తుంది. ఇది కార్ ఫ్రంట్ డిజైన్ చూడడానికి చాలా స్పోర్టీగా ఉంటుంది. సెంటర్లో టాటా లోగో అండ్ ఈ గ్రిల్ మీద క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. ఫ్రంట్లో చూసుకుంటే పార్కింగ్ కెమెరా, ఈ కార్లో 360 కెమెరా ఆఫర్ చేశారు అండ్ ఆల్సో లెవెల్ 2 ADAS ఉంది ఈ కార్లో. ఇక్కడ మీరు చూసుకుంటే కనెక్టింగ్ DRLs ఎల్ఈడీలో ఇచ్చారు అండ్ ఆల్సో హెడ్లైట్, ఫాగ్ లైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్ఈడి. దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద హెడ్లైట్ అండ్ ఫాగ్ ల్యాంప్స్. హెడ్లైట్స్ కింద ఎయిర్ వెంట్స్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. ఫంక్షనలో కాదో తెలీదు, బట్ చూడడానికి అయితే బాగుంది. లెట్స్ మూవ్ టు ద టైర్స్ డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్లాక్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్తో వస్తాయి అండ్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. టైర్ సెక్షన్ చూసుకుంటే 215/55 R18s. బ్రేక్ క్యాలిపర్ సిల్వర్ కలర్లో ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద సస్పెన్షన్. ఫ్రంట్ వీల్ పక్కన కర్వ్ 3D లోగో ఉంది క్రోమ్లో. ఇది ORVM డిజైన్. ఇక్కడ మీరు చూస్తే కెమెరా ఉంది. ఇందాక చెప్పినట్టు ఈ కార్లో 360 కెమెరా వస్తుంది. ఇండికేటర్స్ కూడా ORVM మీదే ఉన్నాయి. ఇది డోర్ హ్యాండిల్ డిజైన్, రిక్వెస్ట్ సెన్సర్ ఉంది అండ్ ఆల్సో ఇల్యూమినేషన్ కూడా ఉంది. సైడ్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఈ కార్ కూపే SUV స్టైలింగ్తో వస్తుంది విత్ దట్ స్లోపింగ్ రూఫ్ లైన్. ఇది రేర్ టైర్ సెక్షన్ 215/55 R18s. రేర్ డిజైన్ చూడడానికి ఇలా ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా ఈ కనెక్టింగ్ DRL ట్రీట్మెంట్ ఇచ్చారు. స్లోపింగ్ రూఫ్ ఉంది కాబట్టి రేర్ వైపర్ లేదు. రేర్ హెడ్ రూమ్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు స్లోపింగ్ రూఫ్ వల్ల, దట్ విల్ సీ లేటర్. ఇక్కడ ఎలిమినేషన్ అండ్ టాటా లోగో విత్ క్రోమ్ ఫినిష్. రేర్ పార్కింగ్ కెమెరా, కర్వ్ 3D లోగో క్రోమ్ ఫినిష్తో. పార్కింగ్ సెన్సర్ 1 అండ్ పార్కింగ్ సెన్సర్ 2 పార్కింగ్ సెన్సర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్. బూట్ ఆటోమేటిక్ ఫంక్షన్తో వస్తుంది. అన్లాక్ చేసి లిఫ్ట్ చేయక్కర్లేదు నెక్సాన్లో ఉన్నట్టు. ఈ సెగ్మెంట్లోనే లార్జెస్ట్ బూట్ స్పేస్ ఈ కార్లో వస్తుంది, 500 లీటర్స్. సీట్స్ ఫోల్డ్ చేసి యూ కెన్ ఫర్దర్ ఎక్స్టెండ్ ఇట్. బూట్ క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. పార్షియల్ ట్రే క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే లైట్ అండ్ 2 లగేజ్ హుక్స్ ఇచ్చారు. ఇప్పుడు స్పేర్ వీల్ ఒకసారి చూద్దాం. 2000 years later. స్పేర్ వీల్ ఈ కార్లో ఫుల్ సైజ్ రాదు, 16 ఇంచ్ వస్తుంది. నార్మల్గా ఈ కార్లో 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. సెంటర్లో ఉన్నది సిజర్ జాక్, కార్ని లిఫ్ట్ చేయడానికి పంచర్ టైంలో. అండ్ ఆ బ్లూ కలర్లో ఉన్నది వార్నింగ్ సైన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే బూట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, మీరు పుల్ చేయక్కర్లేదు. బూట్ ఓపెన్ చేసినప్పుడు అండ్ క్లోజ్ చేసినప్పుడు లైట్స్ ఇలా బ్లింక్ అవుతాయి ఒక్కసారి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ షార్క్ ఫిన్ యాంటీనా. ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ఇచ్చారు. ఈ కార్లో ఫ్యూయల్ కెపాసిటీ 44 లీటర్స్. ఈ డోర్ హ్యాండిల్స్ XUV 700లో వచ్చినట్టు బయటికి పాప్ అవ్వు. ఇక్కడ ప్రెస్ చేసి ఇలా పుల్ చేయాలి. డోర్ ఓపెనింగ్ ఏరియా చాలా వైడ్ ఉంది. ఇక్కడ రెడ్ ఇంటీరియర్స్, ఇది సాఫ్ట్ టచ్ అండ్ ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్. డోర్ లాక్ అండ్ అన్లాక్, ట్వీటర్, స్టోరేజ్ స్పేస్, బాటిల్ హోల్డర్. ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఇచ్చారు అండ్ స్పీకర్. లెట్స్ గెట్ ఇన్సైడ్ ద కార్. రేర్ స్పేస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండర్తే సపోర్ట్ ఈస్ డీసెంట్. లెగ్ రూమ్ చాలా ఎక్కువ ఉంది. హెడ్ రూమ్ ఈజ్ యావరేజ్, స్లోపింగ్ రూఫ్ ఉండడం వల్ల. అలానే బోత్ రేర్ ప్యాసింజర్స్కి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. ఇది రేర్ సీట్ డిజైన్. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డర్స్. స్పేస్ ఈస్ డీసెంట్. ఇక్కడ సీట్ పైన ఈ క్రోమ్ లైనింగ్ ఇచ్చారు, ఫీల్స్ వెరీ ప్రీమియం. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ బోత్ ప్యాసింజర్స్. థర్డ్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ ఉండదు. అండ్ అలానే ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ విత్ 3-point సీట్ బెల్ట్స్ ఫర్ బోత్ ప్యాసింజర్స్. అలానే రేర్ AC వెంట్స్ ఉన్నాయి విత్ ఛార్జింగ్ పోర్ట్స్. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద రియర్. రేర్ సీట్స్ నుంచి పార్షియల్ ట్రే రిమూవ్ చేసి బూట్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. దీస్ ఆర్ ద ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఇందాక చెప్పినట్టు. డ్రైవర్ డోర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ డోర్స్కి రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి విత్ ఇల్యూమినేషన్. ప్రెస్ చేయగానే కార్ లాక్ అండ్ అన్లాక్ అవుతుంది. లెట్స్ ఓపెన్ ద డ్రైవర్ డోర్. ఆల్సో కీ కూడా ఉంది టు మాన్యువలీ లాక్ అండ్ అన్లాక్ ద కార్. దిస్ ఈస్ హౌ ద ఇంటీరియర్ లుక్స్. లెట్స్ గెట్ ఇన్సైడ్ ద కార్. డోర్స్ అన్ని ప్రాపర్ థర్డ్తో క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ ORVM కంట్రోల్స్ ఇచ్చారు. డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్, ట్వీటర్స్. ఇది AC వెంట్స్ డిజైన్.
ఇక్కడ ఆల్ 4 విండో కంట్రోల్స్ ఇచ్చారు, 1 2 3 4, అండ్ చైల్డ్ లాక్ బటన్ ఇచ్చారు. ఆల్సో సమ్ స్టోరేజ్ స్పేస్, మొబైల్ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ బాటిల్ అండ్ అంబ్రెలా స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. బానెట్ ఓపెనింగ్ బటన్ అండ్ సీట్ వెంటిలేషన్ బటన్ ఇక్కడ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్స్ ఆర్ పవర్ అడ్జస్టబుల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బటన్స్ని మూవ్ చేసి మీరు సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ డ్రైవింగ్ పొజిషన్. రైట్లో ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్, ఆటో డిమ్మింగ్ IRVM, పైన రీడింగ్ ల్యాంప్ అండ్ సన్ రూఫ్ ఓపెనింగ్ బటన్స్. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. దట్స్ ది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది స్టీరింగ్ వీల్ డిజైన్. చూడడానికి చాలా స్పోర్టీగా ఉంటుంది, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ ఆల్సో MID కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ టాటా లోగో వస్తుంది కార్ ఆన్ చేసిన తర్వాత. లెఫ్ట్లో చూసుకుంటే వైపర్ అండ్ వాషర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్లో హెడ్లైట్ అండ్ ఇండికేటర్ కంట్రోల్స్ ఉన్నాయి. గ్లోబాక్స్ స్పేస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయగానే గ్లోబాక్స్ ఓపెన్ అవుతుంది. స్పేస్ ఈజ్ డీసెంట్. ఫ్రంట్ సీట్స్ ఆర్ రియలీ కంఫర్టబుల్. ప్యాడింగ్, కుషనింగ్ అండ్ అండర్ థై సపోర్ట్ అన్నీ చాలా బాగున్నాయి. డిజైన్ ఇలా ఉంటుంది. బోత్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. ఇక్కడ AC కంట్రోల్స్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్, 12 volts ఛార్జింగ్ సాకెట్ అండ్ USB-C పోర్ట్. ఇది గేర్ లీవర్. లుక్స్ వెరీ బేసిక్. 6 gears ఉన్నాయి ఈ కార్లో అండ్ ఆల్సో రివర్స్ గేర్. ఇక్కడ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఇచ్చారు. సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ ఆర్ ద డ్రైవింగ్ మోడ్స్. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్. ఇది డ్రైవర్ ఆర్మ్రెస్ట్. స్లైడబుల్ కాదు. టచ్ అండ్ ఫీల్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ వెరీ ప్రీమియం. డ్రైవర్ టచ్ పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ సాఫ్ట్ టచ్ ఉన్నాయి. ఇంజిన్ ఆన్ చేశాక మొత్తం క్యాబిన్ ఇల్యూమినేట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ది స్టీరింగ్ వీల్. దిస్ ఇస్ హౌ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లుక్స్. కంప్లీట్లీ లోడెడ్ ఉంది విత్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు స్టీరింగ్ వీల్ నుంచి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్, ఆల్సో వాయిస్ కమాండ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి MID కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ కార్ లెవెల్ 2 ADASతో వస్తుంది ఇందాక చెప్పినట్టు. ఇక్కడ ఇల్యూమినేటెడ్ టాటా లోగో ఇన్ ద మిడిల్. స్టీరింగ్ వీల్ నుంచి మీరు ట్రిప్ అండ్ ఫ్యూయల్ ఎకానమీ అలానే చాలా ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కార్లో ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఉన్నాయి. ఈ కింద వచ్చే కంట్రోల్స్లో ఫ్యాన్ కంట్రోల్ అండ్ క్లైమేట్ కంట్రోల్ తప్ప రిమైనింగ్ అని టచ్. హిల్ హోల్డ్ కంట్రోల్స్, హ్యాజర్డ్ లైట్స్, బూట్ ఓపెనింగ్, 360 పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ అండ్ రేర్ డీఫాగర్, ఎవ్రీథింగ్ ఈస్ టచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. కస్టమర్స్ చాలా మంది ఈ కార్ని చూడడానికి రావడం వల్ల ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. అది నెక్స్ట్ వస్తున్న కర్వ్ EV వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.